యోహాను సువార్త 21 అధ్యాయము మొదటి నుంచి 14 వచనాలు చదువుకుందాం. అటు తరువాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారును ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు దరిన నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణె కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున, నువ్వు ఎవడవని శిష్యులలో ఎవడనూ ఆయన అడగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలు కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వ సారి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో యేసు ప్రభువారు తన్ను తాను తన శిష్యులకు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆయన దేవాతి దేవుడై ఉండి మానవుడిగా, మనిషి కుమారుడిగా, దేవుని కుమారుడిగా లోకానికి ప్రత్యక్షపరుచుకున్నాడు. అలాగే యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, మరలా తిరిగి 3వ దినం తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినట్లయితే, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. హల్లెలూయా. అంటే ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో శ్రమపడింది వాస్తవమే, చనిపోయింది వాస్తవమే, సమాధి చేయబడింది వాస్తవమే, మరలా తిరిగి లేచింది వాస్తవమే. ఆయన తిరిగి లేచిన తర్వాత 40 రోజులు తన్ను తాను అనేకులకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ విషయాన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం నుంచి, నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబుకును, అటు తర్వాత అపోస్తులకందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువవాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. నేనైననేమి వారైననేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరు విశ్వసించితిరి అని పౌలు భక్తుడు ఇక్కడ కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క మరణము వాస్తవమని, ఆయన సమాధి చేయబడడం వాస్తవమని, ఆయన తిరిగి 3వ దినం తిరిగి లేచింది వాస్తవమని, అలాగే 40 రోజులు
తను తాను అందరికీ ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన శిష్యులకు కనపరుచుకున్నాడు. 500 మందికి కనపరుచుకున్నాడు. ఇలాగ చివరికి వచ్చేసరికి అప్పుడప్పుడే ప్రభువుని నమ్ముకున్న నాకు కూడా ఆయన కనపరుచుకున్నాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని ఆ రోజు ఆయన స్వరం విన్నాను, ఆయన నేను చూశాను అని పౌలు భక్తుడు స్పష్టంగా రాస్తా ఉన్నాడు. అయితే మూడవసారి యేసుప్రభు వారు తన శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్నట్టుగా యోహాను సువార్త 21 అధ్యాయము 14 వచనం మనం చూడొచ్చు. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి అని వాక్యం సెలవిస్తుంది. అయితే యేసుప్రభు వారు ఈ యొక్క మూడవసారి ప్రత్యక్షమైనప్పుడు శిష్యులు ఎక్కడున్నారంట? సముద్రం దగ్గర ఉన్నారు. ఏ సముద్రం అది? తిబేరియా సముద్రం. తిబేరియా సముద్రానికి మరొక పేరు ఏంటంటే గలిలియ సముద్రం. గలిలియ సముద్రంలో వారు చేపలు పట్టడానికి ఒక ప్లాన్ వేసుకున్నట్టుగా మనం చూస్తాం. అక్కడ ఒక ప్లాన్ వేసుకున్నారు. యోహాను సువార్త 21 అధ్యాయము 2వ వచనం, సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలియలోని కానాను ఊరివాడగు నతనేలును జెబెదయి కుమారును ఆయన శిష్యులో మరి ఇద్దరును కూడి ఉండిరి. అంటే ఇక్కడ 7 మంది శిష్యులు మనకు కనబడతారు. అందులో సీమోను పేతురు ఒకడు, రెండోది దిదుమ అనబడిన తోమ ఒకడు, ఆ తర్వాత కానా ఊరివాడైన నతనేలు. ఇతని గురించి యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు. నతనేలు మనం చూస్తాం. కపటము లేనివాడు ఇతడు నిజముగా అని ప్రభు తన గురించి సాక్ష్యం ఇస్తాడు కదా. నతనేలు ఉన్నాడు. ఆ తర్వాత జెబెదయి కుమారులు అంటే యాకోబు, యోహానులు. ఆ తర్వాత ఇంకొక ఇద్దరు పేర్లు అక్కడ రాయబడలేదు, కానీ మొత్తానికి వీళ్ళంతా కలిపి ఎంతమంది? 7 మంది శిష్యులు. ఈ 7 మంది శిష్యులు ఎక్కడున్నారంటే తిబేరియా సముద్రంలో చేపలు పట్టడానికి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. చూడండి, ఒక దగ్గర కూడుకున్నారంటే ఏదొక సమస్య ఉంటుంది అక్కడ. ఒక దగ్గర కూడుకున్నారంటే ఏదొక సంఘటన అక్కడ జరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం ఇక్కడ కూడుకున్నాం, కారణం ఏంటి అంటే ప్రభువుని మనము ఆరాధన చేస్తున్నాం, ప్రభు మాటలు మనం వింటున్నాం, ప్రభు సందులో మనం చేరున్నాం అనేది మన యొక్క ఈ కూడిక ప్రజలందరికీ బాగా అర్థమవుతుంది. అయితే వారెందుకు కూడుకున్నారు 7 మంది అని అంటే, వాళ్ళ దృష్టిలో యేసు ప్రభు వారు చనిపోయాడు, ఆయన ఇక మనతో లేడు కాబట్టి ఇక మనం ఏం చేద్దాం, మన పని మనము చేసుకోక తప్పదు, మన పని మనకు చేసుకోక తప్పదని వారు ఒక మాస్టర్ ప్లాన్ వేసుకున్నారు. ఏంటా మాస్టర్ ప్లాన్కు లీడర్ ఎవరంటే సీమోను పేతురే. యోహాను సువార్త 21 అధ్యాయం 3వ వచనంలో, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సీమోను పేతురు నిజంగా పోయేవాడు పోయేది పోక ఏం చేస్తున్నాడు, మిగతా ఉన్నటువంటి 6 మందిని కూడా ఏమంటే, ఇదిగో నేను చేపలు పట్టడానికి పోతున్నా. ఏం పట్టడానికి? చేపలు పట్టడానికి పోతున్నా. మీరు వస్తారని అడగట్లేదు అక్కడ, మీరు వస్తారని అడగాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. చేపలు పట్టడానికి వెళ్తున్నా. వారి తనేసరికి వెంటనే వాళ్ళు అన్నారు, వెంటనే అయితే మేము కూడా వస్తాం, మేమేం తక్కువనా, మేము కూడా వస్తాం అని మొత్తానికి వీళ్ళ ఆలోచన ఏకీభవించారు. ఒకటే ఆలోచన వచ్చేసింది. సీమోను పేతురు ఏమన్నాడో మిగతా శిష్యులు కూడా అదే మాటకు ఓకే అని చెప్పేసి ఎట్టకేలకు దోణి తీసుకొని వలలు తీసుకొని వెళ్ళి చేపలు పట్టడానికి వల వేశారు. కానీ ఒక్క చేప కూడా పడలేదు. రాత్రంతా శ్రమ పడ్డారు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఒక చేప కూడా పడలేదు. ఒక చేప పడకపోగా యేసు ప్రభు వారు సూర్యోదయం అవుతున్నప్పుడు, అంటే అప్పుడప్పుడే తెల్లారుతుంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు, రాత్రంతా అయిపోయింది. సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో యేసు ప్రభు వారు తిబేరియా సముద్రపు ఆ గట్టున ఉండి ఒక మాట అడిగాడు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అన్నాడు. హల్లెలూయా. అంటే వీళ్ళకి తెలియదు యేసు ప్రభు వారు ఆ సముద్ర తీరం వచ్చాడని, తాను ప్రత్యక్షపరచుకోవడానికి వచ్చాడని వీళ్ళకి తెలియదు. వీళ్ళ పని అంత ఏంది, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, ఇంక ఇక్కడ లేడు అని అనుకున్నారు అంతే. కానీ ఆయన ప్రత్యక్షపరచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటంటే వారి యొక్క పిలుపును మర్చిపోయారు. వాళ్ళు పిలుపును మర్చిపోయినటువంటి శిష్యులు చేపలు పట్టడానికి వెళ్తున్నారు. చేపలు పట్టడానికి వెళ్తున్నటువంటి వారిని ప్రభు దర్శించి వారితో ఒక మాట అడిగాడు, పిల్లలారా భోజనముకి ఏమైనా మీ యొద్ద ఉన్నదని అడిగినప్పుడు వారు లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు యేసయ్య అన్నాడు 6వ వచనంలో, అప్పుడు ఆయన దోణె కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పిన గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారంగా పడినందున
వల లాగలేకపోయిరి. హల్లెలూయా. సీమోను పేతురుకు చేపలు పట్టనికి రాదా? సముద్రం ఎంత లోతుందో తెలియదా? సీమోను పేతురు యేసుప్రభు కంటే పెద్దోడు చిన్నోడా? యేసుప్రభు యొక్క శిష్యులందరూ పెద్దోళ్ళే వయసులో. యేసుప్రభు వారు 33 సంవత్సరాల వయసు అంతే. కానీ ఆయన సమస్తం ఎరిగిన వాడు గనక, అంతర్యమును ఎరిగిన వాడు గనక కొన్నిసార్లు ఏమని పిలిచాడు? ఓ సీమోను పేతురు అని పిలిచాడు. పేరుతో పిలిచాడు కొన్నిసార్లు. కాబట్టి ఇక్కడ యేసుప్రభు వారు వల వేయండి చెప్పగానే వారు చేసే చెప్పిన రీతిగానే వల వేశారు. అక్కడ విస్తారమైన చేపలు పడ్డాయి. ఎన్ని చేపలు పడ్డాయట? యోహాను సువార్త 21:11. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. హల్లెలూయా. ఏ చేపలంటే ఇవి? గొప్ప చేపలంటే అంటే సుమారుగా ఉంది. మామూలు చేప అంటే చేప కాదు అది. దాని గురించి గొప్పగా చెప్పుకోవడానికి పరిశుద్ధ గ్రంథం రాయబడడానికి తగినంత చేపలవి. ఆ గొప్ప చేపలు 153. ఒక్కటి కూడా పడనటువంటి వారి జీవితాల్లో యేసుప్రభు వారు చెప్పిన వెంటనే 153 పడడం ఏంటి అని అంటే, వారు దేవుని యొక్క పిలుపును మర్చిపోయి ఏ పని అయితే వద్దు అనుకున్నారో ఆ పని చేయడానికి మళ్ళా వెళ్ళారు. అంటే గత జీవితానికి తిరిగి వెళ్ళారు. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మరలా గత జీవితానికి మనం మళ్ళా తిరిగి వెళ్ళకూడదు. మరలా లోకంలోకి మనం వెళ్ళకూడదు. మరలా మనం విడిచి వచ్చిన దాన్ని మరలా దాన్ని చూద్దాం ఎట్లుందో అనే ఆలోచన మనం చేయకూడదు. సీమోను పేతురును కానీ మిగతా శిష్యులను కానీ యేసుప్రభు వారు ఎందుకు పిలిచారంటే, మత్తయి సువార్త 4:18-20. యేసు గలిలయ సముద్ర తీరం నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుని ఆంద్రేయ అనే 2 సహోదరులు సముద్రంలో వల వేయుట చూసెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. యేసు ప్రభు వారు ప్రారంభంలోనే ఆయన మరణించక ముందు, సమాధి చేయబడక ముందు, తిరిగి లేవక ముందు ఆయన మానవుడిగా ఈ లోకంలో పరిచర్య ప్రారంభించిన తొలి దినాల్లో మొట్టమొదటిగా పిలిచాడు వారిని. ఎందుకోసం తెలుసా? మనుషులు నశించిపోతున్నారు, మనుషులు పాడైపోతున్నారు, మనుషులు వారి పాప జీవితంలో మగ్గిపోతున్నారు. అలాంటి వారిని పట్టుట కొరకై నిన్ను పిలిచాను. దేవుని పిలుపుని మర్చిపోయినటువంటి సీమోను పేతురు ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ చేసుకొని ఏం చేస్తున్నాడు? మరలా వలలు వేయడానికి వెళ్ళాడు. అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రభు కోసం మన జీవితాన్ని సమర్పించుకున్న మన జీవితాల్లో మరలా మన పాత జీవితంలోకి వెళ్ళిపోకూడదు. ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి అని రాయబడింది వాక్యంలో. నూతన సృష్టిగా ఉన్నటువంటి నీ జీవితంలో పాత సృష్టిలోకి వెళ్ళకూడదు, పాత జీవితంలోకి వెళ్ళకూడదు. పాత రోత జీవితంలోకి మనం వెళ్ళిపోతే నిజంగా దేవుడు ప్రత్యక్షమైతే మనం తట్టుకోగలమా? యేసు ప్రభు వారికి ప్రత్యక్షం కావడానికి గల ముఖ్యమైన కారణం అదే. అరే రే వీళ్ళకి నేను పిలిచిన పిలుపు మర్చిపోయారే. వీళ్ళు భౌతికపరమైన అవసరతలు తీర్చుట కొరకై నా దగ్గర శక్తి లేదా? మీరు దేని గురించి చింతపడకండి అన్నాడు కదా. వస్త్రం గురించి చింతపడకండి, ఏమి తిందుమా ఏమి త్రాగుదామని చింతపడకండి. మీ యొక్క ఆహారము కంటే మీ జీవం, మీ ప్రాణం గొప్పది కాదా? మీ వస్త్రాల కంటే మీ దేహము గొప్పది కాదా అని మాట్లాడిన ప్రభు యొక్క మాటలు మర్చిపోయారు. ప్రభు మాటలు మర్చిపోయారు, ప్రభు యొక్క పిలుపును మర్చిపోయారు. అందుకోసమే ప్రభు పిలుపును మరిచిన శిష్యులు గుర్తు చేసిన యేసు ఇక్కడ. అందుకనే వారిని దర్శించాల్సి వచ్చిన పరిస్థితి మనం చూస్తాం. అందుకనే ప్రియులారా, మన జీవితాలు ఎప్పుడు కూడా మన గత జీవితాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? గతంలో నేను ఇలా ఉండేదాన్ని, ఇలా ఉండేవాడిని, ఇప్పుడు ప్రస్తుతం నా జీవితంలో యేసు వచ్చినాక నా జీవితం ఇలా మార్చబడిందని గతాన్ని గుర్తు చేసుకుంటూ దేవుని మహిమపరచవచ్చు. పౌలు భక్తుడు ఈ మాట చెబుతాడు చూడండి. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12-13. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనయ్యున్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని కనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది.
అట్టి వారిలో నేను ప్రధానుడను అన్నాడు. హల్లెలూయా. 16వ వచనం అంటాడు, అయినను నిత్య జీవము నిమిత్తము, చూడండి దేని నిమిత్తమట, నిత్య జీవము నిమిత్తం అనగా పరలోకము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచినట్లు నేను కనికరింపబడితిని. చూడండి ప్రియ, దేవుడు నిజంగా మనల్ని ఎందుకు కనికరిస్తున్నాడు తెలుసా? మనం అనేక మందికి రాబోతున్న వారికి నిత్య జీవం కొరకై సిద్ధపాటు చేయటకై వారికి ఒక మాదిరిగా ఉండడానికి. నిన్ను అందరికంటే ముందుగా నీ కుటుంబంలో ఎందుకు రక్షించాడో తెలుసా? నీ కుటుంబంలో ఉన్న వారికి మాదిరిగా ఉండడానికి. నీ కుటుంబంలో ఉన్నవారు నిత్య జీవానికి రావడం కొరకై నిన్ను ప్రధానంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చిన మాట వాస్తవమే, కానీ పాపులలో నేను ప్రధాన పాపిని, నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను. అలాంటి నన్ను ప్రభు రక్షించాడు తన పరలోక రాజ్యం కొరకై. నాకు మాత్రమే కాదు, నా వెనకాల వస్తున్న వారికి మాదిరిగా ఉండులాగున, నా వెనకాల ప్రభుని నమ్ముకుంటున్న వారికి మాదిరిగా ఉండులాగున నేను కనికరింపబడ్డాను. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యానికి వారసులగుట కొరకై ఎంతమందికి నువ్వు మాదిరిగా ఉన్నావు? నీ క్రియలలో మాదిరిగా ఉన్నావా? నీ పరిశుద్ధతలో మాదిరిగా ఉన్నావా? నీ ఆధ్యాత్మిక జీవిత భక్తి జీవితంలో మాదిరిగా ఉన్నావా? ఉంటే ఆ అన్నలాగా ఉండాలి, ఉంటే అక్కలాగా ఉండాలి, ఆ చెల్లిలాగా నేను తయారు కావాలి, ఆ తమ్ముళ్ళలాగా నేను ఉండాలి ప్రభు కోసం, ఆ సేవకునిలాగా నేను ఉండాలనే మాదిరి ఎవరినైనా తీసుకోవడానికి ఎవరెవరినో తీసుకుంటున్నాం వాస్తవమే, కానీ మన మాదిరి ఎవరైనా తీసుకోవడానికి మాదిరికరంగా ఉన్నామా? పౌలు భక్తుడు ఇదే తిమోతితో అంటాడు, 4వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనంలో, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకము గాని మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు అంట. ఓ సేవకుడా, మాదిరిగా ఉండు. ఓ దైవ జనాంగమా, ఓ విశ్వాసి, నా జీవితాల్లో, మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన ప్రేమలో, విశ్వాసంలో, పవిత్ర జీవితంలో విశ్వాసులకు మనం ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలంట. మాదిరిగా దైవజనుడు ఉండడమే కాదు, మాదిరిగా ఒక విశ్వాసిగా నీ జీవితంలో మాదిరిగా ఉండడం నేర్చుకోవాలి. మాదిరిగా ఉండటం కోసం ఒక వంతు అయితే, నిత్య జీవం ఇట కొరకై మరొక వంతు. అందుకోసమే పాపిన నన్ను ప్రభు రక్షించాడని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ సీమోను పేతురు తన పిలుపును మర్చిపోయి తనతో పాటు మరికొంతమంది తీసుకొని పోతూ నిష్ఫలంగా వారు వల వేస్తున్నారు, కానీ ఏ ప్రయోజనం కూడా లేదు. కానీ యేసు మాట విన్నప్పుడు బలమైనటువంటి చేపలు పడినట్టుగా మనం చూస్తాం. యేసు మాట విన్నప్పుడు సమాధిలో నుంచి తిరిగి లేచినటువంటి లాజరును మనం గమనించవచ్చు. యేసు మాట విన్నప్పుడు గుడ్డివాడు సిలోయమని కోనేట్లకు వెళ్ళి తన కళ్ళు కడుక్కొని చూపు పొందినట్టుగా మనం చూస్తాం. యేసు మాట విని దయాలు పట్టిన వారు వెళ్ళగొట్టబడి బాగైనట్టు మనం చూస్తాం. యేసు మాట విని వ్యతేస్త కోనేటి దగ్గర 38 సంవత్సరాల వ్యక్తి లేచి తన పరిపెత్తుకొని నడిచినట్టుగా మనం చూస్తాం. యేసు మాట విని పక్షవాయు గలవాడు తన మంచం ఎత్తుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఈ రోజున ఆయన మాట వినాలి మనం. ఆయన మాట మనం వినాలంటే ఆయన పిలిచిన పిలుపును మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువారు సీమోను పేతురును తన శిష్యులను ఎందుకు పిలిచాడంటే మనుషులను బట్టే జాలరుగా చేయట కొరకే పిలిచాడు. కానీ పిలుపుని మర్చిపోయాడు. ఆ బలమైనటువంటి ఆ యొక్క చేపలు పడినప్పుడు వెంటనే అక్కడున్నటువంటి యోహాను గుర్తుపెట్టి అంటున్నాడు, ఓయా సీమోను పేతురు, ఆయన ఎవరో కాదు యేసు ప్రభు వారే అనేసరికి అమాంతంగా భయపడి ఎగిరి దూకి నీళ్ళలో పడ్డాడంట. కారణం ఏంటో తెలుసా? నేను దిగంబరంగా ఉన్నాను, గోసి కట్టుకొని ఉన్నాను, ఆయన పరిశుద్ధుడు, ఆయన దగ్గర నిలబడడానికి నాకు పవిత్రత లేదు అనుకున్నాడు. వెంటనే నీళ్ళలో దూకేశాడు. నిజంగా పరిశుద్ధత లేకపోతే మనం ప్రభు దగ్గర నిలబడలేం. పిలుపుని మర్చిపోతే ప్రభు కోసం మనం బ్రతకలేం. ప్రభు ఎందుకు పిలిచాడో అది బాగా గుర్తుపెట్టుకోవాలి. పిలుపుని మర్చిపోయిన శిష్యులు గుర్తు చేసిన యేసయ్య ఎలాగా తెలుసా? ఆయన ప్రత్యక్షపరుచుకొని వారికి గుర్తు చేశాడు. మన జీవితాలు కూడా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తన వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే మనల్ని పిలిచిన పిలుపును మనము మర్చిపోకూడదు. ఆనాడు వారిని ఎలాగైతే యేసయ్య పిలిచాడో మనల్ని కూడా పిలిచాడు. ఎలాగ పిలిచాడంటే తన సువార్త ద్వారా మనల్ని పిలిచాడు. ఇక్కడున్న ప్రతి విశ్వాసి జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, యేసయ్య తన సువార్త ద్వారా నన్ను పిలిచాడు అని గుర్తుపెట్టుకోవాలి. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఇలాగున రక్షింపబడి
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. అంటే ఇక్కడ ఉన్నటువంటి నా జీవితంలో యేసు ప్రభు వారి యొక్క సువార్త వలన ఆయన మనల్ని పిలిచాడు. అందుకనే సువార్త పని చేయాలి, సువార్తలో వెళుతున్న వారికి సహకరించాలి, సువార్త చేస్తున్న వారి గురించి ప్రార్థన మనం తప్పకుండా చేయాలి. ఈ సువార్తే మన దగ్గర రాకపోయింటే నిజంగా యేసు ప్రభు యొక్క శిష్యులలో ఎవరు మన దగ్గరికి సువార్త తీసుకొచ్చారు? దిదుమా అనబడిన తోమ. దిదుమా అనబడిన తోమ, దిదుమా అంటే దిమనసు కలిగినటువంటి తోమ, రెండు మనసులు కలిగినటువంటి తోమ, చూస్తే నమ్మేటువంటి తోమ, ఆయన చేతుల్లో గాయాల్లో ఏళ్ళు పెట్టి చూసిన తోమ ఎక్కడ తీసుకొచ్చాడు సువార్తని? భారతదేశాన్ని ఆయనే ఒకవేళ తీసుకురాకపోయింటే ఈరోజు మనం రక్షింపబడేవారం. కానీ అందుకే సువార్త వలన ఒక ఆత్మ రక్షింపబడుతుంది. అందుకే మనం వెళ్ళిన చోట ఒక వ్యక్తికి సువార్త చెప్పాలి. మనం సువార్త వలన ఆయన మనల్ని పిలిచాడు. ఎందుకోసమంటే రక్షింపబడడానికి కోసమై, యేసుక్రీస్తు వారి యొక్క మహిమను పొందుట కోసమై ఆయన సువార్త వలన మనల్ని పిలిచాడు. రక్షింపబడడానికి ఒకటి సువార్త వలన మనిషి రక్షింపబడతాడు. రక్షింపబడిన వ్యక్తి యేసుక్రీస్తు యొక్క మహిమను పొందుకుంటాడు. రోమా 3:23 రాయబడింది కదా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పాపములో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే సువార్త వింటాడో ఆ సువార్త వినటం వలన రక్షింపబడతాడు. రక్షింపబడిన వ్యక్తి యేసుక్రీస్తు అనే మహిమలో చేరడానికి దేవుడు అతన్ని పాత్రునిగా చేస్తాడు, దేవుడు అతన్ని యోగ్యునిగా చేస్తాడు. కాబట్టి నిన్ను నన్ను ఎందుకు రక్షించాడో తెలుసా? సువార్త ద్వారా మనం రక్షింపబడి అలాగే ఉండడానికి కాదు, మనం ఒక రోజున క్రీస్తు మహిమను పొందుట కోసమే నిన్ను నన్ను ఆయన రక్షించుకున్నాడు. అందుకనే యెషయా గ్రంథంలో అంటాడు 43:1, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటాడు, నేను నిన్ను విమోచించున్నాను అని అంటాడు. యాకోబుతో మాట్లాడుతున్న మాట అది. అలాగే మనతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:19 ఒక మాట ఉంది, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి అన్నాడు. మన దేహాన్ని దేవునికి అర్పించుకున్నాం. దేవుని యొక్క పిలుపు మేరకు, దేవుని యొక్క సువార్త మేరకు మనం రక్షింపబడ్డాం. అది దేవుని కృపనే. సువార్త ద్వారా రక్షింపబడిన మన జీవితాల్లో దేవుని మహిమను మనం పొందుకోవాలంటే మన దేహముతో మనము దేవుని ఎప్పుడు కూడా మహిమపరచాలి. దేవుని మహిమపరచవలసిన దేహము సీమోను పేతురు యొక్క దేహం. దేవుని గొప్ప చేయవలసినటువంటి, దేవుని సువార్త ప్రకటించవలసినటువంటి దేహము సీమోను పేతురు యొక్క దేహము. కానీ తను ఎక్కడికి వెళ్తున్నాడు? చేపలు పట్టడానికి వెళ్తున్నాడు. అది దేవుని చిత్తం కాదు. అందుకే ఒక్క చేప కూడా ఆయన ఆజ్ఞయలేదు. ఆయన ఆజ్ఞ ఇస్తేనే యోనా మింగబడ్డాడు. ఆయన ఆజ్ఞ ఇస్తేనే ఆ యొక్క చేప మరలా బయటికి కక్కివేసింది. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క మాటను మరిచిపోయి చేపలు పట్టడానికి వెళ్ళిన సీమోను పేతురు యొక్క జీవితంలో రక్షపరుచుకున్నాడు. ఆయనతో పాటు దిదుమానబడిన తోమ కూడా వెళ్ళాడు. కానీ ఆయన జీవితంలో కూడా తన పిలుపును గుర్తు చేసుకొని, యేసయ్య గుర్తు చేసిన విధానం బట్టి ఆయన తెలుసుకొని మన భారతదేశానికి వచ్చి ఆయన సువార్తను ప్రకటించాడు. కాబట్టి ఈ సువార్త ద్వారా పిలువబడినట్టు మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి, మనము దేవుని సొత్తు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరి సొత్తు మనము? సొత్తు అంటే దేవుని సొమ్ము. మనము ఎప్పుడైతే యేసుని అంగీకరించామో ఆ రోజు నుంచి మనం ఎవరి సొమ్ము? దేవుని సొత్తు. మనం దేవుని సొత్తు, దేవుని సొమ్ము అని మనం గుర్తుపెట్టుకోవాలి. పౌలు భక్తుడు మరొక మాట అన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:14 మనం గమనించినట్లయితే పౌలు భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే మిమ్మునే నేను వెదకుచున్నాను. మీ డబ్బులు వెదకట్లేదు, మీ బంగారు వెదకట్లేదు, మీ ఆస్తులు వెదకట్లేదు, నేను మిమ్మల్నే కోరుకుంటాను. మీరే సొత్తు, దేవుని సొత్తు. దేవుని సొత్తుగా ఉన్న ప్రజలని దేవుని సొత్తైన మనము ఏం చేయాలా? కోరుకోవాలి. దేవుని సొత్తుగా ఉన్న మనము దేవుని సొత్తైన ప్రజలను కోరుకోవాలి. దేవుని సొత్తైన ప్రజలను మనం వెదకాలి. దేవుని సొత్తైన ప్రజలను మనం వెంబడించాలి. దేవుని సొత్తుగా చెప్పబడేటువంటి ఈ ప్రజలను పౌలు భక్తుడు అంటున్నాడు, నేను మీ సొత్తులు కాదయ్యా, మీ బంగారం కాదయ్యా, మీ డబ్బు కాదయ్యా,
మిమ్మల్నే నేను కోరుతున్నాను, మిమ్మల్నే వెతుకుచున్నాను. నేను ఈసారి మూడోసారి మీ యొద్దకు వస్తాను. నేనైతే రెడీగా ఉన్నాను. అయితే నేను వచ్చినప్పుడు మీకు ఎవరికి నేను భారంగా ఉన్నాను. అంటే తన అర్థం ఏంటి తెలుసా? వాళ్ళు కూడా దేవుని సొత్తు. దేవుని సొత్తు. ప్రజలంతా కూడా దేవుని సొత్తే. ఎందుకంటే అందరి కొరకు యేసు ప్రభువారు ఆయన క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టాడు. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట చదవండి. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే అందరి కొరకు తను తానే సమర్పించుకున్నాడు. కాబట్టి అందరి కొరకై సువార్త ఉన్నది. అందరి కొరకై యేసు ప్రభు వారు సిద్ధంగా ఉన్నాడు. అందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తుల కార్యం 10:36 కూడా రాయబడింది. కాబట్టి పిలుపును మర్చిపోయిన శిష్యులకు తన పిలుపును యేసయ్య జ్ఞాపకం చేసి, వారికి కావలసిన భౌతికమైన అవసరత చేపలే కాబట్టి ఆ చేపలు వచ్చేటట్టుగా చేశాడు. ఆ మీదట దేవుని యొక్క పనిలో ముందు కొనసాగులాగున వారిని ప్రభువు బలపరిచాడు. అందుకే సీమోను పేతురు వాక్యం చెబితే ఒకే ఒక రోజులో 3,000 మంది మారు మనసు పొంది బాప్తీసం పొందారు. హల్లెలూయా. అదే చేపలు పట్టడానికి వెళ్ళిన తిదుమానబడిన తోమ మరలా తిరిగి ప్రభు యొక్క పిలుపును గుర్తు చేసుకొని ఆ పిలుపు మేరకు పని చేసుకుంటూ భారతదేశానికి వస్తే ఈనాడు ఎమ్మిగనూరులో ఈ మందిరంలో ఉన్న నీవు నేను రక్షింపబడ్డాం తెలుసా?